హలో వ్యూవర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తుంది ఏబిన్ కార్స్ అండ్ బైక్స్. మీరు చూసిన ఎన్నో మూవీస్ లో ఒక కార్ గానీ యూనిక్ గా కనిపించింది అంటే ఆ డిజైన్ వెనుక ఉన్నది జెనెక్స్ అమర్. ఈరోజు ఆయన దగ్గర ఉన్న కలెక్షన్స్ లో వన్ ఆఫ్ ద బీస్ట్ ని మన ముందుకు తీసుకుని వచ్చారు. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ టు ది షో అమర్ గారు. హాయ్ బాబీ, ఎలా ఉన్నారు? యా సూపర్, ఐమ్ డూయింగ్ గుడ్. సో అమర్ గారు, మీ దగ్గర ఉన్న ఈ ఎండివర్ మంచి మాన్స్టర్ లాగా తయారు చేస్తారు. అమర్ గారు, ఏంటి అసలు దీనికి ఏం మోడిఫై చేస్తారు అనేది మా ఆడియన్స్ కి చెప్తారా? ఇది ఎండివర్ అంటే ఎవరు నమ్మే విధంగా కాకుండా చేసాము. ఎందుకంటే ఇట్స్ ఎ యూనిక్, వన్ ఆఫ్ ఇట్స్ బెస్ట్ డిజైన్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. యా, ఎందుకంటే దీని హైట్ అనుకోండి, దీని లుక్స్ అనుకోండి. అవును, హైట్ కూడా ఏదో కాస్త ట్రక్ లాగా హైట్ ఉంది. అట్లా ఎందుకంటే మనం ట్రావెలింగ్, నేనున్న పొజిషన్ కింద కార్ వాళ్ళు ఉన్న పొజిషన్ చూస్తే లారీకి సైకిల్ కు ఉన్నంత డిఫరెన్స్. ఓకే, సో ఏం చేస్తారు అంటే హైట్ పెరగడానికి ఏం చేస్తారు మీరు? సస్పెన్షన్ లిఫ్ట్ కిట్ వేసాం, 2 inch లిఫ్ట్ కిట్. ఓకే, ఇంకొకటి టైర్ వీల్, వీల్ సైజ్ పెంచారు. వీల్ సైజ్ ఆల్టర్నేట్ టైర్ వీల్ ప్రొఫైల్ విత్ 35 ప్రొఫైల్ టైర్ విత్. కాబట్టి దాని వల్ల మీకు హైట్ ఆటోమేటిక్ గా హైట్ అయిపోతుంది. ఓకే, స్టెబిలింగ్ లైక్ డ్రైవింగ్ స్టెబిలిటీ కోసం ఇవన్నీ చేయాలి. సో మరి ఆల్టరైన్ టైర్స్ అంటున్నారు కదా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా కంఫర్ట్ ఉంటుందా? ఎస్యూవీస్ కి ఆల్టరెన్స్ ఇస్ ద బెస్ట్ అండి. లైక్ స్టెబిలిటీ గానీ, బ్రేకింగ్ గానీ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ గానీ, లైక్ రగడ్ లుక్ కోసం గానీ, బీస్ట్ లుక్ రావాలన్నా గానీ. అందుకనే ఇప్పుడు వచ్చే కార్స్ అన్నిట్లో మాక్సిమం ఆల్టరెన్స్ వేస్తున్నారు. లైక్ ఫార్చునర్స్ కానీ, లైక్ ఎండివర్స్ కానీ, ఎస్యూవీస్, బిగ్గర్ ఎస్యూవీస్ అన్ని ఆల్టరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే, లైక్ రూబికాన్స్ అయితే ఎంటీస్ ఇస్తున్నారు. సో ఈ లిఫ్ట్ కిట్ వల్ల మన గ్రౌండ్ క్లియరెన్స్ అది బాగా పెరుగుతుంది. కంఫర్టబుల్ స్టెబిలిటీ, టర్న్స్ లో మీకు వెహికల్ స్టెబిలిటీ అనుకోండి, ఓకే, పర్ఫార్మెన్స్ అనుకోండి, డ్రైవ్ క్వాలిటీ అనుకోండి, ఆఫ్ రోడ్, ఆన్ రోడ్, హైవే అనుకోండి, ఆఫ్ రోడ్ డ్రైవింగ్ ఇది కానీ, కంఫర్ట్ లెవెల్స్ కానీ అన్ని బెటర్ గా ఉంటాయి. ఓకే, ఫైన్. సో ఏ కంపెనీ యూజ్ చేస్తారు దానికి? ఇది ఆస్ట్రేలియన్ బ్రాండ్ అండి, TSW. ఓకే, ఆస్ట్రేలియన్ బ్రాండ్ వేసాము. ఓకే, చాలా ప్రీమియం బ్రాండ్ అది. మరి ఈ ఫ్రంట్ బంపర్ కూడా ఏదో కొంచెం సమ్ మెటల్ లాగా కనిపిస్తుంది. ఇది మెటల్ మెటల్ కాదండి, ఇట్స్ ఫోర్డ్ ర్యాప్టర్ కిట్ అండి. ఇంటర్నేషనల్ గా ఫోర్డ్ ర్యాప్టర్ అనేది సపరేట్ పికప్ ట్రక్స్ ఉంటాయి. ఓకే, దాని కిట్ అన్నమాట ఇది. ఓకే, ఇండియాలో దానికోసం మేము గ్రిల్, ఈ బంపర్, ఈ వీల్ ఆర్చెస్ ఇవన్నీ ఒక కిట్ అన్నమాట. కస్టమ్ ఫోర్డ్ ర్యాప్టర్ కిట్ అన్నమాట. ఫైన్. ఎండివర్ దానికోసం కొంచెం డిఫరెంట్ లుక్స్ కోసము చేసామన్నమాట. ఓకే, టెక్స్చర్ కూడా కొంచెం ర్యాప్టర్ పెయింట్ వేసాము. అది సెకండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫినిష్ అన్నమాట. ఏం ప్రింట్ అన్న? ర్యాప్టర్ పెయింట్. ర్యాప్టర్ పెయింట్. ఓకే, ఇది సెపరేట్ గా అంటే నార్మల్ గానే వచ్చింది, దీని మీద మీరు ఇది మనం చేసాము. నార్మల్ రెగ్యులర్ బంపర్ లాగానే ఉంటుంది. ఓకే, మనం రగడ్ లుక్ కోసము, ఈ రఫ్నెస్ కోసము, ఆ ఫీల్ యూనిక్నెస్ కోసము ఓకే ఇది మనమే చేస్తాం, కస్టమ్ పెయింట్ ఇది. ఓకే, సమ్ చిప్పింగ్ లాగా వచ్చింది కొంచెం. ఓకే, బబుల్ టైప్ ఉంటుంది. ఓకే, ఓకే. అమర్ గారు, ఇక్కడ ఈ కార్ కలర్ చూస్తుంటే చాలా అట్రాక్టివ్ గా ఉంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చేశారు. అసలు దీని ఒరిజినల్ కలర్ ఏంటండి? ఇది ఫుల్ బ్లాక్ వెహికల్ అండి, ఫుల్ బ్లాక్ గా. బట్ దీన్ని కస్టమైజ్డ్ కలర్ ర్యాప్ చేసాము. ఓకే, ఒక సైడ్ మొత్తం బ్లాక్ చేసాము. అది బ్లాక్ PPF అన్నమాట. అది బ్లాక్ ర్యాప్ కాదు, అది బ్లాక్ PPF అన్నమాట. ఇట్ సైడ్ వచ్చేసి మ్యాట్ రెడ్ చేసాము. హాఫ్ మ్యాట్ రెడ్, హాఫ్ బ్లాక్ PPF చేసాము. ఓకే, బానెట్ వచ్చి మౌంటైన్ డిజైన్ కస్టమైజ్డ్ ర్యాప్ అండి. ఓకే, యా యా, మౌంటైన్స్. ఈ డిజైన్ మేము ఏం చేస్తామంటే కస్టమైజ్డ్, మాకు ఇన్ హౌస్ డిజైన్ టీమ్ ఏం చేస్తుంది, డిజైన్ చేసిన తర్వాత ఓకే ప్రింట్ చేసి మనం వెహికల్ సైజెస్ ప్రకారంగా ప్రింట్ చేసి కస్టమైజ్డ్ ర్యాపింగ్ చేస్తాం. ఓకే, సో డిజైన్ చేసేటప్పుడు ఏమైనా స్పెసిఫిక్ వాట్ వి కాల్ సాఫ్ట్వేర్ లాంటిది ఏమైనా ఉంటుందా? అంటే ఈ సైజ్ కి
అంటే కార్ సైజెస్ అన్ని ఆల్రెడీ ప్రీలోడ్ అయ్యి ఉంటాయా వాటిలో? అలా ఉండదండి. కార్ సైజెస్ డిపెండ్ వేరియస్ ఇన్ కస్టమర్, అంటే ఇది 4x4 వెహికల్స్ కి డిజైన్స్ వేరే లాగా చేస్తాము. లైక్ కొంతమంది కంపాస్ పెట్టమంటారు, మౌంటైన్స్ పెట్టమంటారు, డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి 4x4 కి. కార్స్ కి వచ్చేసరికి గ్రాఫిక్స్ అడుగుతారు. అట్లా ఒక్కొక్క థీమ్ వైజ్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము. ఇది ఆఫ్ రోడ్ వెహికల్ లాగా డిజైన్ చేశాను కాబట్టి కొంచెం రఫ్నెస్ కోసం బీస్ట్ లుక్ కావాలి కాబట్టి ఆ మౌంటైన్ ఫీల్ ఇచ్చారు. సో జనరల్ గా ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు కాస్త లైట్స్ కావాలి అని అనుకుంటారు కదా, సో దీనికి ఎన్ని లైట్స్ పెట్టారు మీరు? మనకి ఎక్స్ట్రా లైట్స్ ఇక్కడ ఇచ్చానండి ఆల్రెడీ. ఇది ఎక్స్ట్రా లైట్స్ ఉన్నాయి, చాలా పవర్ఫుల్ లైట్స్ ఉంటాయి. ఇవా సో ఆన్ చేద్దాం, దాంతో సరిపోతుంది మీకు లైట్స్. మీకు మాక్సిమం ఆ లైటింగ్ మీకు సరిపోతుందండి మీకు. ఆఫ్ రోడింగ్ కి వెళ్ళినప్పుడు ఈ లైట్స్ యూస్ చేస్తుంటారా? హైవేస్ కానీ ఆఫ్ రోడ్ కానీ. సిటీ డ్రైవ్ కి లో బీమ్ ఈజ్ ఎనఫ్ అండి. కొంచెం బెటర్మెంట్ కావాలనుకున్నప్పుడు హై బీమ్ వేస్తాము. ఇంకా హైవేల పర్టికులర్ స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు పైన హెలోజన్ ఎల్ఈడి ఫ్లాష్ చేస్తాము. అప్పుడు మనకి పర్ఫెక్ట్ లైటింగ్, ప్రాపర్ లైటింగ్ ఉంటుంది. ఇది స్పాట్ లైట్స్ అన్నమాట. ఇవి పర్టికులర్ ఒక ఫ్రీక్వెన్సీ మనం సెట్ చేసుకొని మాకు ఏ డ్రైవ్ మోడ్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఏ డిస్టెన్స్ లో కావాలంటే ఫోకల్ లెంత్ ఎంత వరకు అయితే మనం ఏ లెంత్ డ్రైవ్ చేస్తాం చూసుకొని అది సెట్ చేసుకుంటే దీంట్లో అడ్జస్ట్మెంట్ పైకి కిందికి ఉంటుంది కాబట్టి దెన్ డ్రైవ్ ఏంటంటే క్లియర్ గా ఉంటుంది. ఈ హై బీమ్ లో బీమ్ ఒక లెవెల్ చూస్తుంది. దాని తర్వాత ఈ స్పాట్ ఎక్కడ స్పాట్ కావాలంటే క్లియరెన్స్ మనకి అక్కడ స్పాట్ పెట్టి. సిటీలో యూజ్ చేశారంటే మాత్రం అవతల వాళ్ళకి ఏం కనబడదు, ఓన్లీ ఓవర్ఆర్స్ హైవేస్ కోసం. ఫైన్. సో ఇక్కడ స్నార్కెల్ కూడా యాడ్ చేశారు మీరు. ఆన్ అండ్ ఆఫ్ 4x4 యూజ్ చేస్తూ ఆఫ్ రోడింగ్ వెళ్తుంటారా? స్నార్కెల్ మాక్సిమం ఎప్పుడైనా వాటర్ లో వెళ్ళాల్సి వచ్చినా, వాళ్ళు చూస్తున్నారు కదా ఫ్లడ్స్ ఎలా ఉన్న సిచ్యువేషన్స్, మేము అందుకనే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. అప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ రోడ్స్ అన్ని కూడా మునిగిపోతున్నాయి. మోకాళ్ళ వరకు వచ్చేస్తాయి కదా, అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆల్రెడీ హైట్ లో ఉంది వెహికల్. బట్ స్నార్కెల్ ఆ ఎండ్ వరకు మనం వెహికల్ డ్రైవ్ చేయొచ్చు అనమాట. అంతవరకు ముంచేయచ్చు. అంతవరకు మనకి మన ఈ లెవెల్ వరకు అన్నట్టు వెహికల్ అంతవరకు డ్రైవ్ చేయొచ్చు కంఫర్టబుల్ గా. ఇష్యూ ఏముండదు. సో పైన చూసేసరికి ఒక బాక్స్ కూడా ఏదో ఫిక్స్ చేశారు కదా, అది అసలు ఏంటండి? అది స్పేస్ వెనకాల మనకి లగేజ్ కి చాలా తక్కువ ఉంటుంది. లగేజ్ కోసం అది రూఫ్ బాక్స్ డిజైన్ చేసింది. సో లాక్ అండ్ కి 2 sides ఓపెన్ అవుతుంది. జస్ట్ మనం డోర్ ఓపెన్ చేసి స్టెప్ ఇన్ అయిన తర్వాత అక్కడి నుంచి స్టాండ్ చేసి మనకు కావాల్సిన లగేజ్ పెట్టుకొని మళ్ళీ లాక్ చేసుకోవచ్చు. అవునా? ఎందుకంటే దీంట్లో 7-8 people కెన్ ట్రావెల్ కాబట్టి అంతమంది లగేజ్ మనం ట్రావెల్ చేయలేం కాబట్టి వెనకాల ఓన్లీ 2 bags ఉంటాయి కాబట్టి మిగతాది రెస్ట్ ఆఫ్ ద పీపుల్ లగేజ్ యూ కెన్ కీప్ సేఫ్. అండ్ లైక్ వర్షం పడినా లైక్ క్యారియర్ పెట్టుకున్నారనుకోండి, వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే ప్లస్ గాలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, పడిపోయే ఛాన్స్ ఉంటాయి, థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, లైక్ అన్ని సేఫ్ ఉంటుంది. వర్షం పడినా ఏముండదు, గాలిలో ఎగిరిపోతుంది అనే ప్రాబ్లం లేదు. కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ప్రొటెక్షన్ ఉంది, సేఫ్టీ ఉంది, లైక్ మోర్ స్పేస్ అండ్ లుక్స్ వైజ్ కూడా అన్ని దాంట్లో. అవి ఏ కార్స్ కన్నా ఫిక్స్ చేసుకోవచ్చు. యూనిక్ కస్టమ్ కార్ వైజ్ బాక్సెస్ ఒకటే ఉంటుంది. బట్ కింద వచ్చే మీకు ఏదైతే ఉన్నాయో క్రాస్ బార్స్ ఉన్నాయో అది వెహికల్ టు వెహికల్ మారిపోతుంది. అంటే రూఫ్ రైల్స్ ఉన్న వాటికి ఒకలాగా ఉంటుంది, రూఫ్ రైల్స్ లేని వాటికి ఒకలాగా ఉంటుంది. ఇది స్లిమ్ రూఫ్ రైల్స్ కాబట్టి దీనికి ఒక సిస్టమ్, బ్రాకెట్ సిస్టమ్ వస్తుంది. ఫార్చునర్స్ కి రూఫ్ రైల్ ఉంటుంది కాబట్టి దానికి ఒక సిస్టమ్. ఓన్లీ క్రాస్ బార్స్ చేంజ్ అవుతాయి, బాక్స్ అనేది సిమిలర్ ఉంటుంది. ఆ బాక్స్ లో సైజెస్ ఉంటాయి, 3-4 సైజెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే రిక్వైర్మెంట్స్ మారిపోయినాయి. అంటే ట్రావెలింగ్ నీడ్స్ మారిపోయినాయి, రిక్వైర్మెంట్స్ మారిపోయినాయి. చిన్న కారులు కూడా పెట్టుకుంటున్నారు ఇప్పుడు. అంటే ఇది అది అని ఏం లేదు, ఇప్పుడు హ్యాచ్ బ్యాగ్స్ కూడా చిన్న కార్ కస్టమర్ కూడా పెట్టుకుంటున్నారు. వాటికి తగిన బాక్స్ సైజ్ కొంచెం స్లిమ్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, 3 sizes 4 sizes ఉన్నాయి. కాబట్టి బాగుంది, ఆ సిస్టమ్ బాగుంది.
కార్ రూఫ్ వచ్చేసరికి మనకి అబౌవ్ 6 feet ఉంది ఇట్స్ ఆల్మోస్ట్ 7 feet ఉంది. 7 feet. ఇప్పుడు ఆల్మోస్ట్ 8.5 దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు 8.5 దాకా వెళ్ళిపోయింది. ఓకే. మరి ఇప్పుడు ఇంత 8 foot హైట్ లో ఉంది కదండి, దీన్ని అసలు రీచ్ అవుట్ అవ్వాలంటే అలాగే మరి తీయాలి అనుకుంటే? దానికి తగ్గట్టే మనం డిజైన్ చేసామండి. ఓకే. ఎందుకంటే మీకు డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ సైడ్ స్టెప్ విల్ కమ్ అవుట్. ఓకే. అండ్ జస్ట్ దీని మీద నిలబడి మనం ఇక్కడ లాక్ ఓపెన్ చేసేసి ఇది లిఫ్ట్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ లగేజ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకోవటం వెరీ ఫైన్. ఈజీ. మనకి లోపలికి వెళ్ళటానికి కూడా సో ఇది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ సైడ్ స్టెప్. ఓకే. ఎందుకంటే దిట్స్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది, Okay. మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. సో ఆఫ్ రోడింగ్ టైమ్ లో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అదొకటి. ప్లస్ మనకి లోపల స్టెప్ ఇన్ అవటం కూడా చాలా ఈజీగా స్టెప్ ఇన్ అవ్వచ్చు. ఓకే. చాలా ఈజీగా స్టెప్ ఇన్ అవ్వచ్చు. స్టెప్ అవుట్ కూడా చాలా ఈజీగా స్టెప్ అవుట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మాన్యువల్ సైడ్ స్టెప్ వచ్చేసి ఈ హైట్ లో ఉంటుంది. ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది పెద్దవాళ్ళకి కానీ వీళ్ళందరికీ. ఓకే. ఇదేంటంటే ఒక స్టెప్ డౌన్ లో ఉంటుంది, మనకి గ్రౌండ్ కి వెహికల్ కి మధ్యలో ఆగిపోతుంది. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ఈజీ స్టెప్ ఇన్ అవ్వచ్చు. ఫైన్. ఇప్పుడు వచ్చే కార్స్ లైక్ లేటెస్ట్ థార్స్ కి వీటన్నిటికి పెద్దవాళ్ళు ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అవును. లైక్ ఫార్చునర్స్ కానీ థార్స్ కానీ ఇవన్నీ హైట్ ఉన్న వెహికల్స్ ఏదైనా వాటి కోసం ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. ఓకే. ఎందుకంటే మీకు అది వెహికల్ సగంలో ఆగిపోతుంది కాబట్టి ఓకే. ఈజీ ఉంటుంది. పెద్దవాళ్ళు ఎక్కడానికి ఈజీ ఉంటుంది, దిగడానికి ఈజీ ఉంటుంది. ఓకే. ప్లస్ డిజైన్ వైజ్ కూడా లుక్స్ కూడా సో పర్ఫెక్ట్. ఏ సైడ్ కి ఆ సైడ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. Yeah, ఈ ఆ సైడ్ door ఓపెన్ open- చేసినప్పుడు ఇదే ఓపెన్ అవుతుంది, అటు సైడ్ ఓపెన్ చేసినప్పుడు Yes. అది మాత్రం ఓపెన్ అవుతుంది. డోర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. ఫైన్. 2 doors కి అంటే బోత్ డోర్స్ 4 doors కి ఉంటుంది. Okay. ఇది వెనకాల డోర్ ఓపెన్ చేసినా అదే సిస్టమ్ వస్తుంది, ఓకే. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసినా అదే సిస్టమ్. ఫైన్. ఫైన్. ఓకే. సో ఇందాక నుండి అదే నేను కొంచెం క్యూరియస్ గా ఉన్నాను, అసలు ఎలాగ ఇంత హైట్ ఉంది కదా, ఎక్కడం దిగడం చాలా ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే చేసేటప్పుడు అన్ని ఆలోచిస్తాము. బండి హైట్ లిఫ్ట్ చేసినప్పుడు Yeah. మనం ఎక్కడానికి కంఫర్ట్ లెవెల్ చూసుకుంటాము, అన్ని ఆలోచించే డిజైన్ చేస్తాం అనమాట. Okay. ఎందుకంటే బ్లైండ్ గా చేసేయము. ఓకే. హైట్ చేసిన తర్వాత ఎక్కడానికి దిగడానికి కష్టం ఇట్లా కాకుండా చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించి ఓకే. దానికి ఏమేమి ఒక హైట్ అనుకున్నప్పుడు ఒక డిజైన్ అనుకున్నప్పుడు దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది చేసేటప్పుడు మనం ఇవన్నీ ఆలోచించి చేస్తాం. ఓకే. సో డిజైన్ విషయానికి వస్తే మీరు ఇప్పటికొచ్చి ఎన్ని మూవీస్ కి వర్క్ చేస్తుంటారు? మీరు ఎన్ని కార్స్ డిజైన్ చేస్తుంటారు? కార్స్ అంటే థౌసండ్స్ ఆఫ్ కార్స్ అండి. లైక్ Okay. మూవీస్ అయితే ఒక 100+ మూవీస్ చేశాను. 100+ మూవీస్. 100+ చేశాను. ఓకే. ఐ ఓన్లీ డిజైన్ ఫర్ హీరో, హీరోయిన్ అండ్ విలన్ ఈ ముగ్గురికే చేస్తాను. ఓకే. ఎందుకంటే వాళ్ళకి యూస్ చేసే కార్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా ప్రొడ్యూసర్ కూడా బడ్జెట్స్ ఉంటాయి వాటికి. సో ఫిలిం డైరెక్టర్స్ వచ్చి మీకు చెప్తారా, నాకు ఈ క్యారెక్టర్ కి ఇలాంటి కార్ కావాలి Yeah, అని చెప్పని స్పెసిఫిక్ గా మీ దగ్గరకు వచ్చి చెప్తుంటారా? అంటే ఈ క్యారెక్టరిస్టిక్ Yes. ఉన్నది అని అంతే చెప్పని. కదా. ఓకే. ఇప్పుడు మన లేటెస్ట్ గా ఈ ఇయర్ రిలీజెస్ లైక్ గుంటూరు కారం ఉంది. Hmm. మహేష్ గారికి Rubicon. రూబికాన్ రెడ్ కలర్ కావాలన్నా Ah. దానికి కస్టమైజ్ చేసి ఇచ్చాను. ఓకే. రూబికాన్ హ్యాస్ ఆప్షన్ ఆఫ్ డిటాచబుల్ రూఫ్ కాబట్టి Ah. దానికి కస్టమైజ్ చేసి ఇచ్చాను. Okay. మన వాల్టేర్ వీరియా చిరంజీవి గారి మూవీ ఉంది, Ah. దాని కంప్లీట్ ఆ మూవీ అంతా వెహికల్స్ మొత్తం సపోర్ట్ చేశాను. చిరంజీవి గారి వెహికల్ నిసాన్ పెట్రోల్ పాతది ఓకే. 2000 మోడల్ ఇచ్చాను. ప్లస్ ప్రొడక్షన్ లో షూట్ చేసిన వెహికల్స్ అన్ని మనవి. ఓకే. అట్లా చేసుకుంటూ పోతే లైక్ జనతా గ్యారేజ్ మనమే చేసాం. Ah. మొత్తము మోహన్ లాల్ గారు వాడినది, ఎన్టీఆర్ గారు వాడిన బైక్ కానీ, అల్లు అర్జున్ కి సరైనోడు, నా పేరు సూర్య 6 టైర్ వెహికల్ Okay. అనుకోండి. సో ఈ నా పేరు సూర్యలో వాడిన ఈ 6 టైర్ కార్ ఏదైతే ఉందో, ఐ మీన్ సారీ జీప్. Thar. ఓకే. అదేంటి తార్ని మోడిఫై కార్ని చేస్తారు? మనం అలా డిజైన్ చేసి ఓకే. 6x6 అవుతుంది అది? యాక్సిల్ ఎక్స్టెన్షన్ చేసి ఎక్స్టెన్షన్ చేసి బాడీ ఎక్స్టెన్షన్ చేసి ఓకే. 6x6 చేసాము. ఓకే. అది ఆ డైరెక్టర్ ఆ మూవీ కోసం యూనిక్ గా చూపెట్టాలి, హీరోని ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో ఓకే. వాళ్ళ రిక్వైర్మెంట్ అది. Ah. బట్ ఛాలెంజింగ్ గా చేసి ఇచ్చేసాం అది. Okay. అది ఒకటి. అట్లా భరత్ అని నేను సీఎం కాన్వాయ్ మొత్తం డిజైన్ చేయటం మహేష్ గారిది. ఓకే. యు నేమ్ ద మూవీ ఇన్ గత 10-15 ఇయర్స్ నుంచి ఏదైతే మూవీస్ ఉన్నాయో, Ah. టాప్ మూవీస్ ఏదైతే ఉన్నాయో అన్నిట్లో ఐఎమ్ దేర్ ఇన్ ఆల్ మూవీస్ అండి. ఓకే. ఎందుకంటే
ఏదైనా కష్టమైన వర్క్, కస్టమైజ్డ్ వర్క్, Hmm. ఏదైనా కాని వర్క్ అంటే వాళ్ళకి గుర్తొచ్చే పేరే జెనెక్స్ అండి. ఓకే కాబట్టి ఎవ్రీవేర్ ఐఎమ్ దేర్. ఐ డూ మూవ్ పొలిటికల్ వెహికల్స్ ఆల్సో. ఓకే. ఎవరెవరు చేస్తారు మీరు? చిరంజీవి గారికి చేశాను పార్టీ లాంచ్ చేసినప్పుడు. ప్రజారాజ్యం. అప్పుడు మహబూబ్ నగర్ లో పార్టీ లాంచ్ చేశారు, గుర్తుందో లేదో. అవునవును. అప్పుడు వెహికల్ లోపలి నుంచి నిలబడి పార్టీ లాంచ్ చేశారు. ఆ డిజైన్ చేసింది మనమే. ఆ టాప్ వెహికల్ రూఫ్ అంతా Okay. డిజైన్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యూజ్ చేసే ఎండివర్స్ మనమే డిజైన్ చేసాము. ఓకే. దాంట్లో ఒక ముఖ్యం ఏంటంటే ఎండివర్స్ లో ఏంటంటే సన్ రూఫ్ ముందు నుంచి నిలబడే ఆప్షన్ ఉంటుంది. Hmm. కానీ ముందు నిలబడాలనంటే మధ్యలో కన్సోల్ ఆమ్రెస్ట్ ఉంటుంది. Hmm. సీటు డ్రైవర్ నడుపుతుంటారు, ఇటు అటు ఒక కాలన్న పెట్టాలి, ఇటు ఒక కాలన్న పెట్టాలి. Hmm. లేదంటే ఆమ్రెస్ట్ మీద పెట్టాలి అవును. నిలబడాలంటే. ఆమ్రెస్ట్ మీద పెట్టి నిలబడలేరు, అవును. పిల్లలు నిలబడగలుగుతారు. అవును. కానీ చాలా డిస్కంఫర్ట్ గా ఉన్నారు తను. అంటే ఇటు కాలు అటు కాలు పెట్టలేరు. అవును. డ్రైవర్ కి డ్రైవింగ్ కి డిస్కంఫర్ట్ అవుతుంది. Yes. తను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. ఇటు పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ చూసుకోవాలి, అటు ట్రాఫిక్ ని చూసుకోవాలి, బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. చాలా డిఫికల్టీ ఫేస్ అయ్యారంట. ఓకే. అంటే అప్పుడు ఏపీ, తెలంగాణ అన్ని ప్లేసెస్ వాళ్ళు చూసారు. Ah. దీనికి సొల్యూషన్ ఏంటి, వెనక సీట్ నుంచి కావాలనేది. ఓకే. ఎందుకంటే బ్యాక్ వచ్చి క్లోజ్డ్ గ్లాస్ ఉంటుంది, ఫిక్స్డ్ గ్లాస్ ఉంటుంది. Hmm. ఫ్రంట్ వచ్చి సన్ రూఫ్ వెనక్కి వెళ్ళి ఫ్రంట్ నుంచి ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఎవ్రీబడి కోటెడ్ 5 lakhs 10 lakhs బట్ నో బడీ ఇస్ రెడీ టు డూ అనమాట. ఓకే. కాబట్టి అప్పుడు సంబడి సజెస్టెడ్ దట్ జెనెక్స్కి వెళ్ళండి అయిపోతుందని. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను అన్నాను గివ్ మీ 1 day టైం, నేను ఆ వెహికల్ స్టడీ చేసి అప్పుడు లోపల ఉన్న ఏదైతే లేయర్ ఆఫ్ ద రూఫ్ ఉందో అది ఓపెన్ చేసి మొత్తం చూశాను. చూసిన తర్వాత ఐ ఫెల్ దట్ వీ కెన్ డూ. ఓకే. దెన్ ఐ చార్జ్ 2 lakhs rupees చార్జ్ చేస్తాను. సింపుల్ ఏం చేశానంటే సింపుల్ మూన్ రూఫ్ కట్ చేసేసి కంప్లీట్ గా Hmm. దాన్ని రివర్స్ చేసేసి Hmm. మళ్ళీ కంప్లీట్ గా పైనుంచి మొత్తం దాన్ని Seal సర్ఫేస్ అంతా సీల్ చేసేసి Hmm. మళ్ళీ కింద నుంచి మొత్తం మళ్ళీ రీవర్క్ చేసేసి మళ్ళీ పెయింట్ చేసేసి మళ్ళా వైరింగ్ సిస్టమ్ అంతా మళ్ళా దాని ప్రకారం రూటింగ్ చేసి Ah. ఇప్పటికి కూడా తను వెనక సీట్ నుంచి డ్రైవ్ చేస్తున్నాడంటే దట్స్ వీ హెడ్ ఆన్. ఎందుకంటే ఇప్పుడు వెనక సీట్ నుంచి కంఫర్టబుల్ గా Hmm. ఎవరికి డ్రైవర్ కి కానీ తను నిలబడడానికి వెనక సీట్ లాంగ్ సీట్, ప్లెయిన్ సీట్, ఫ్లాట్ సీట్ కాబట్టి Hmm. కంఫర్టబుల్ గా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ బాడీ గార్డ్స్ నిలబడటానికి సైడ్ సైడ్ స్టెప్. ఓకే. సైడ్ స్టెప్పర్ ఏదైతే ఉందో మెటల్ గా హెవీగా 10 మంది కాదు 20 మంది ఎక్కినా సపోర్ట్ ఇచ్చేటట్టు పైన పట్టుకునేలాగా Ah. అదొకటి కస్టమైజ్ చేసి ఇచ్చాము. ఓకే. స్టిల్ దే ఆర్ యూజింగ్ అనమాట. 2 వెహికల్స్ చేసాం అలా. Okay. రూఫ్ సైడ్ మెటల్ సైడ్ స్టెప్స్ అండ్ పైన రైల్స్ ఏదైతే ఉన్నాయో Okay. ప్రాపర్ గా హెవీగా చేసాం. అవును. మొత్తం బౌన్సర్లు అంతా కూడా. 10 మంది ఎక్కని ఇప్పుడు అవును. అట్లా మన బాబు గారికి ఎలక్షన్స్ కి Hmm. ల్యాండ్ క్రూజర్ రేపు ప్రమాణ స్వీకారం అన్నప్పుడు ఆ రోజు రాత్రి మనం డెలివరీ ఇచ్చాం. ఓకే. మళ్ళీ రీవర్క్ చేసి మళ్ళీ ఆ ల్యాండ్ క్రూజర్ ని బాబు గారు ఏదైతే ప్రచారానికి వాడే Ah. ల్యాండ్ క్రూజర్ ఉందో Yeah. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ Ah. అది మళ్ళీ రీవర్క్ చేసి ఓకే. మళ్ళీ ఫ్రెష్ గా రీవర్క్ కొత్త కార్ లాగా చేసి మళ్ళీ డెలివరీ ఇవ్వటం. ఓకే. ప్లస్ బాలయ్య గారికి మన ఎలక్షన్ కి క్యాంపెయిన్ వెహికల్ ఇచ్చాము. ఓకే. మన ఇసుజు ఒకటి కస్టమ్ డిజైన్ చేసి ఇచ్చాము మొత్తం క్యాంపెయిన్ ఎలక్షన్స్ కి. అట్లా పొలిటీషియన్స్ కి వి డన్ ఎవ్రీబడి అండ్ లైక్ గుడివాడ మన ఇది రాము గారికి ఇచ్చాము, వెంకట్రావు గారికి, పెన్నసాని గారికి, ఓకే. అమలాపురం హరీష్ గారికి, ఓకే. యు నేమ్ ద బాబు గారి కాన్స్టిట్యున్సీ కుప్పంలో వెహికల్స్ వేసి ఇచ్చాము. Hmm. అట్లా పొలిటికల్ కి వి డన్ ఓకే. ఆల్మోస్ట్ 300 పైన వెహికల్స్ వేసి ఇచ్చాము. యా. సో ఇక్కడ చూస్తే అట్రాక్టివ్ రెడ్ అయితే వేశారు దీనికి. అండ్ మీరు కూడా ఎక్కడ చూసినా సరే ఎప్పుడు రెడ్ లోనే కనిపిస్తుంటారు. మీకు రెడ్ అంటే అంత ఇష్టమా? యా, మై ఫేవరెట్ కలర్ రెడ్. ఓకే. అందుకనే కార్ కూడా మ్యాట్ రెడ్ చేసేసాను. ఓకే. ర్యాప్ ఇది? యా, ఇట్స్ అ ర్యాప్. ఓకే. ఓకే. నైస్. ఐ ఆల్వేస్ డూ రెడ్ ఓన్లీ. Okay. అంటే ఎక్కడైనా కార్ కనిపిస్తే Ah. అది రెడ్ అంటే అది అది మీదే అన్నట్టుగా నన్ను గుర్తు చేసుకుంటారు. చేసుకోవాలి. గుర్తు చేసుకుంటారు. ఓకే. మన కార్స్ అయితే డిఫరెంట్ గా డిజైన్ ఉంటాయి, రెడ్ ఉంటాయి. బట్ ఫుల్ రెడ్ కార్స్ చూస్తే పీపుల్ సే దట్ నువ్వు ఉన్నావు అని కాల్ చేస్తారు. రెడ్ అంటే అట్లా అయిపోయింది అనమాట. ఓకే. ఆల్వేస్ డూ రెడ్ అనమాట. ఇంకేం చేంజెస్ చేశారు దీనికి కార్ కి? మనకి ఆఫ్ రోడ్ వీల్స్
ఆఫ్ రోడ్ వీల్స్ అండ్ ఆఫ్ రోడ్ టైర్స్, ఆల్టర్నేట్ Okay. టైర్స్ ఈ ఒకటి. టైర్ ఇది చూస్తే ఇంత పెద్దగా ఉంది కదండి, Yeah. అంటే అసలు మనకి ఎలాయ్ తో కలిపి ఒక టైర్ కాస్ట్ ఎంత పడుతుందండి చెప్పి? టైర్ అరౌండ్ 20-25,000 రేంజ్ ఉంటుందండి. ఓన్లీ టైర్? బ్రాండ్ బట్టి 15,000 నుంచి 30,000 రేంజ్ ఉంటుంది టైర్. ఓకే. బ్రాండ్ బట్టి ప్రైసింగ్ ఉంటుంది. వీల్స్ వచ్చి సెటప్ కాస్ట్ 80,000, 1 lakh డిపెండ్స్. మనకి అంటే ఒక 60,000 నుంచి 2.5 lakhs వరకు ఉంది. బ్రాండ్ బట్టి రేంజ్ ఉంది. ఓకే. సో ఇలాంటి Yeah. టైర్స్ వేయించాలంటే దగ్గర ఆల్మోస్ట్ 2 లక్షలు lakhs మినిమం వస్తుంది. Okay. 2 lakhs మినిమం వస్తుంది. ఓకే. సో ఈ టైర్ సైజ్ ఏంటండి ఇది? 35 అండి ఇది. Okay. 35 12.5 17 ఇది. ఓకే. బట్ మనకి ఆ లుక్స్ కావాలంటే యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ సంథింగ్. దానివల్ల Okay. ఫ్యూయల్ ఎఫిషియన్సీ కొంచెం డౌన్ అవుతుంది దానివల్ల. ఎందుకంటే ఇంజన్ మీద ప్రెషర్ పడుతుంది, లోడ్. బట్ ఆ మజిల్ లుక్ కావాలి అని అంటే Okay. కాంప్రమైజ్ ఆన్ సంథింగ్స్. ఫైన్ ఫైన్. సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు కార్ మొత్తం. అంటే అసలు ఎవరైనా ఇటు పక్క నుండి చూస్తే మాత్రం అనుకుంటారు ఇది టోటల్ రెడ్ ఉన్నదేమో అని అనుకుంటారు, అటుపక్క వెళ్ళి చూస్తే బ్లాక్. యూనిక్ డిజైన్ అసలు. when I move on roads ప్రతి ఒక్కళ్ళు చేయి చూపిస్తారు చాలా బాగుందని. ఇట్లా అంటే ద గ్రీట్ మెనీ వేస్. ఓకే. ఒకళ్ళు అయితే ఆజ్కల్ ఏమైపోయిందంటే వీడియోస్ చేస్తున్నారు. వెనకాల కూర్చున్న వాళ్ళు కెమెరా ఇలా తిప్పి అంటే ఇలా పెట్టుకొని ఇలా తిప్పి వీడియోస్ చేస్తున్నారు. ఓకే. అట్లా చాలా మంది చాలా చేస్తున్నారు. ఓకే. కొంతమంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, కొంతమంది వీడియో షూట్ చేసుకుంటున్నారు. ఓకే. దట్ గివ్స్ యూ హ్యాపీనెస్. దట్ గివ్స్ మై ఏమంటారు చూసావా, కష్టపడిన దానికి నాకు. ఎందుకంటే ఏదైనా నేను చెయ్యాలనుకున్నప్పుడు కస్టమర్ మీద ఎక్స్పెరిమెంట్ చెయ్యను. ఓకే. ఫస్ట్ నా వెహికల్స్ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను. నాకు సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత నేను కాన్ఫిడెంట్ గా నా వెహికల్ చూపిస్తాను కస్టమర్ కి. ఓకే. నేను చేశాను, ఇలా వచ్చింది, ఇంకా మనకి బెటర్ గా చేయగలుగుతామని కాన్ఫిడెన్స్ చూపిస్తాను. ఓకే. దెన్ కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. ఐ హావ్ సో మెనీ వెహికల్స్ ఇన్ డెమో వెహికల్స్ కాబట్టి కస్టమర్ విల్ హ్యాపీ. ఎందుకంటే మాకున్న 6 స్టోర్స్లలో వీ డూ 6 డిఫరెంట్ సర్వీసెస్. ఓకే. ఒక దాంట్లో ఓన్లీ యాక్సెసరీస్ చేస్తాము, ఒక దాంట్లో ఓన్లీ టైర్ వీల్ అలైన్మెంట్ చేస్తాము, ఓకే. ఒక దాంట్లో ఓన్లీ రిపేర్స్ చేస్తాము, ఇంజన్ రిపేర్స్, ఒక దాంట్లో ఓన్లీ డెంట్ పెయింట్ చేస్తాము, ఓకే. ఒక దాంట్లో ఓన్లీ సెరమిక్, టీపీఎఫ్ అండ్ కార్ కేర్, రెగ్యులర్ పాలిష్, ఇంటీరియర్ క్లీనింగ్స్. ఓకే. ఒక స్టోర్ ఓన్లీ 4x4. అట్లా 6 స్టోర్స్ కి 6 యాక్టివిటీస్ చేస్తాము. ఓకే. వన్స్ స్టెప్ ఇన్, మీరు షోరూమ్ నుంచి కొన్న తర్వాత వెహికల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ దానికి ఏదైనా రిక్వైర్మెంట్ ఉందండి, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ కార్ నీడ్స్. ఓకే. ఐ కెన్ సే ప్రౌడ్లీ సే దట్ ఇండియాలో వన్ స్టాప్ సొల్యూషన్ ఉన్న బ్రాండ్ షోరూమ్ మనది ఒకటే ఉంటుందండి. ఓకే. 6 స్టోర్స్ విత్ ఆల్ ఫెసిలిటీస్. అట్లా నైస్ నైస్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ జర్నీ అండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంకొక 2-3 months లో just completing 20 years of our 20 years. 20 years. Okay. We started in 2005. అట్లా కాబట్టి ఇంకొక 2-3 months లో 20 years కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే. అండ్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ జర్నీ, ఇట్స్ వన్ డే జర్నీ కాదు ఇది. ఓకే. సో అసలు ఈ 20 years కి ముందు అంటే అమర్ అంటే ఎవరు? అంటే మీది ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, మీరు యూ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఆఫ్ ఫార్మర్స్ ఫ్యామిలీ నుండి వచ్చారని చెప్పారు. అసలు ఎలాగ ఈ ప్యాషన్ ఎలా స్టార్ట్ అయింది మీకు? 94 వరకు ఇంటర్మీడియట్ వరకు లైక్ మిర్యాలగూడలో చదువుకున్నాను నేను. ఓకే. మిర్యాలగూడ దగ్గర మాది ఒక చిన్న విలేజ్. ఓకే. 94 తర్వాత హైదరాబాద్ గ్రాడ్యుయేషన్ కోసం వచ్చాము. ఓకే. తర్వాత ఎంబీఏ చేశాను. 99 లో ఐ స్టార్టెడ్ డూయింగ్ వర్కింగ్ అనమాట. ఓకే. మార్కెటింగ్ జాబ్ చేసేవాడిని అప్పుడు. నాకు ఎందుకంటే నాది ఎంబీఏ మార్కెటింగ్ కాబట్టి. దాని తర్వాత స్లోగా 2-wheeler నాకు ఒక కస్టమర్ ఆఫర్ చేశాడు, వై డోంట్ యూ స్టార్ట్ అ బిజినెస్ అని. బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ కార్ కేర్ లైక్ బైక్స్ 2-wheeler పాలిషింగ్ స్టార్ట్ చేశాను. తర్వాత అప్గ్రేడేషన్ ఇంకా అందులో మజా రావట్లేదు, ఎందుకంటే ఒక లెవెల్ కి రీచ్ అయిపోయినాం. వీఆర్ గెటింగ్ మనీ బట్ వీఆర్ నాట్ గెటింగ్ సాటిస్ఫాక్షన్ అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ కార్ కేర్ షోరూమ్స్, యాన్యువల్ మెయింటెనెన్స్ లైక్ కార్ కేర్ షోరూమ్ స్టార్ట్ చేసాము మినిస్టర్ రోడ్ లో. అది ఒక లెవెల్ కి రీచ్ అయిన తర్వాత సో ఇంకేదో చేయాలి అనే ఉద్దేశంతో యాక్సెసరీ స్టార్ట్ చేసాం. అప్పుడు మాదాపూర్ లో స్టార్ట్ చేసాము. ఆ టైంలో 2005 లో స్టార్ట్ చేసినప్పుడు మాదాపూర్ లో ఏమీ లేదు. వీఆర్ ద ఫస్ట్ ఇన్ మాదాపూర్.
ఆటోమొబైల్ సెక్టర్ మాదాపూర్ లో ఏమీ లేదు. ఓకే. ఈ రోడ్స్ కూడా లేవు. లైక్ Okay. 100 feet రోడ్, అయ్యప్ప సొసైటీ రోడ్ లేదు. మాదాపూర్ రోడ్ కూడా చిన్న రోడ్ ఉండేది. ఓకే. దాని తర్వాత విత్ ఇన్ షార్ట్ టైం 2-3 years లో టైర్ స్టోర్ ఒకటి స్టార్ట్ చేసాము. టైర్స్ అండ్ వీల్స్ అండ్ అలైన్మెంట్ సెంటర్ ఒకటి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో 2 years లో లైక్ వర్క్ షాప్ స్టార్ట్ చేసాము. దాని తర్వాత డిజైనింగ్ స్టార్ట్ చేసాము, లైక్ కస్టమైజేషన్ ఇవన్నీ. ఓకే. అట్లా ఎవ్రీ 2-3 years కి మా టీమ్ ని మేము చేసే వర్క్ ని అప్గ్రేడ్ చేస్తూ ఎప్పటికప్పుడు అన్ని నేను ఫ్లోర్ లోనే నేర్చుకున్నానండి. ప్రతిదీ కూడా ఐఎమ్ నాట్ ఏ ఆటోమొబైల్ బ్యాక్గ్రౌండ్, జస్ట్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్, ఎంబీఏ మార్కెటింగ్. బట్ ఏంటంటే వర్క్ ఏదైనా చేసినప్పుడు అన్ని ఫ్లోర్ లోనే. ఇప్పుడు నా పేరు సూర్యకి 6 star వెహికల్ కావాలని అడిగినప్పుడు ఐ డోంట్ నో హౌ టు డూ. ఓకే. బట్ నేను ఒకటే స్ట్రాంగ్ గా నమ్మేది ఏంటంటే నాకు ఆపర్చునిటీ వచ్చిందంటేనే నేను చేయగలుగుతాను అనే నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి వచ్చింది. ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయని నమ్ముతాను కాబట్టి దెన్ ఐ సెడ్ చేస్తానని చెప్పాను. ఓకే. కానీ ఎలా చేయాలో తెలియదు. ఓకే. బట్ వెహికల్ తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఇంకొక వెహికల్ తీసుకొని దాన్ని చేసి కట్ చేసి ఓకే దీనికి అటాచ్ చేసి మళ్ళీ యాక్సిల్ కాడించి టైర్ కాడించి అన్ని నేర్చుకున్నామండి. అంటే ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని అన్ని నేర్చుకున్నాయి అన్నమాట. లైఫ్ ఇస్ లెర్నింగ్ ప్రాసెస్. అన్ని నేర్చుకున్నాయి. ప్రతిదీ కూడా ఐ ఓన్లీ బిలీవ్ దట్, స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే నేను చేయగలుగుతాననే నమ్మకం, బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చిందని నమ్ముతాను కాబట్టి ఓకే. ఐ టేక్ ఎనీ ఛాలెంజ్. ఓకే. మీరు సింపుల్ ఛాలెంజ్ అండి, ఎన్టీఆర్ బయోపిక్ లా చైతన్య రథం, అది అక్కడి నుంచి రామకృష్ణ స్టూడియోస్ నుంచి మన దగ్గర రావడానికే చాలా కష్టం పడ్డాం. ఎందుకంటే మూవ్ కాదు, చాలా వింటేజ్ వెహికల్ కదా, 1947 ఆర్ సంథింగ్. ఓకే. అప్పట్లో 70s 80s లో రామారావు గారు వాడిన చైతన్య రథం. ఎన్టీఆర్ బయోపిక్ కోసము దాన్ని రెస్టోర్ చేయాలని అడిగారు. దాన్ని చేద్దామని తీసుకొచ్చిన తర్వాత దాన్ని రెస్టోర్ చేసి ఇచ్చాము, మూవీలో వాడారు. ఇట్ వాజ్ అ బిగ్ టాస్క్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇది వారాహి చేశారో అప్పట్లోనే రామారావు గారు వారాహి 70s 80s లో అప్పట్లోనే వారాహి ఇట్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్ అప్పట్లోనే చేశారు. కానీ దాన్ని రెస్టోర్ చేయటం అంటే ఇంజిన్, క్రోమ్ ఐటమ్స్, కలరింగ్, ఇంటీరియర్స్, సీట్స్, దట్స్ ఎవ్రీథింగ్ మళ్ళా పెద్ద టాస్క్ అది. బట్ సక్సెస్ఫుల్లీ వీ హావ్ డన్ దట్. మీరు మూవీ కూడా చూసే ఉంటారు. ఇట్ వాస్ కమ్ వెరీ వెల్. అట్లా చాలా ఛాలెంజింగ్. లైక్ మన గాడ్ ఫాదర్ చిరంజీవి గారిది మెర్సిడీస్, అది ఒక పెద్ద టాస్క్. అది ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్ లో వింటేజ్ వెహికల్స్ వాడినప్పుడు ఏంటంటే వాళ్ళు ఊటీలో షూట్ చేశారు, డిఫరెంట్ లొకేషన్ లో షూట్ చేశారు. ఆ వెహికల్స్ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కి చాలా కష్టం, ఎందుకంటే అంత దూరం నడవ, బ్రేక్ డౌన్ అవుతాయి. కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఫ్లాట్ బెడ్ ట్రక్ ఎక్కిచ్చేసి పంపించటము, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని, ఎందుకంటే ఎనీ డ్యామేజెస్, బ్రేక్ డౌన్ ఏదైతే షూటింగ్ ఆగిపోతుంది, మనం వాళ్ళు ఎమ్మటి ఒక వెహికల్ గా ఒక మెకానిక్ అటాచ్ చేయటము. అది చాలా, అది వైట్ కలర్ వెహికల్ అయితే దాన్ని బ్లాక్ ర్యాప్ చేసి ఇవ్వటము అట్లా. ఎనీథింగ్. ఇప్పుడు సాహు ఉందనుకోండి, షెడ్యూల్ మొత్తము దుబాయ్ లో షూట్ చేశారు. చేసింగ్ కానీ యాక్సిడెంట్స్ వాట్ ఎవర్, ప్యాచ్ వర్క్ అంతా ఫిల్మ్ సిటీలో చేశారు. దానికి మొత్తం సపోర్ట్ మేమే ఇచ్చాము, సాహు మొత్తం. అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇట్స్ మోర్ దెన్ 100 మూవీస్ అనమాట. చాలా. ఇప్పుడు జనతా గ్యారేజ్ ఉందనుకోండి, సాది సుడలు సెట్ వేశారు మొత్తం. ఆ సెట్ మొత్తం లైక్ మిషనరీ కాడి నుంచి, కార్స్ కాడి నుంచి, టూల్స్ మొత్తం నేనే సెటప్ చేశాను మొత్తము. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు సెట్ వేశారు. మిగతాదంతా ఆటోమొబైల్ రిలేటెడ్ బ్రాండింగ్ కాడి నుంచి మొత్తం, మోహన్ లాల్ గారి వారే అంబాసిడర్ కాడి నుంచి, జూనియర్ గారు వారే ఎన్ఫీల్డ్ కాడి నుంచి అన్ని నేనే, కలర్ కాడి నుంచి అన్ని కస్టమైజ్ చేసి వెహికల్ సోర్స్ చేసి ఇచ్చాను. అందుకనే యూ కెన్ సీ దట్, అందుకనే మూవీ స్టార్టింగ్ లో సింగిల్ టైటిల్ వస్తుంది, జెనెక్స్ సమ్మర్ ఆటోమోటివ్ డిజైనర్ అని. అట్లా కొంతమంది టేస్ట్ ఉన్న డైరెక్టర్స్, ప్యాషన్ ఉన్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. అట్లా 118 లా 4x4 హీరో ఇంట్రడక్షన్ ఎపిసోడ్ చేసాము. అది మా ఫ్రెండ్ ఫామ్ లో చేసాము, రాజారెడ్డి గారు ఫామ్ లో. ఇట్ వాజ్ ఎ యూనిక్ కాన్సెప్ట్ అంటే చాలా బాగా వచ్చింది. అట్లా బోయపాటి గారి మూవీస్ మనమే చేస్తాము, కొట్టాల శివ గారిది, బోయపాటి గారిది,
ఇట్లా టాప్ 5 ప్రొడక్షన్ కంపెనీస్ కి మనం అఫీషియల్ డిజైనర్ లైక్ మైత్రి, గీతా ఆర్ట్స్ కానీ, దిల్రాజ్ ప్రొడక్షన్స్ కానీ, ఓకే శ్రీనివాస, సెవెంత్ మూవీస్ కానీ, గీతా ఆర్ట్స్ కానీ ఇట్లా ప్లస్ టాప్ 5 హీరోస్ కూడా లైక్ బాలయ్య గారికి నేను 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఓకే ఎందుకంటే సెంటిమెంట్ ఏంటంటే 2005లో బాలయ్య గారు మా షోరూమ్ తనే ఓపెన్ చేశారు. ఓకే అప్పటి నుంచి తన వెహికల్స్ కానీ, తన మూవీస్ కానీ ఏదన్నా నేనే చూసుకుంటాను. ఓకే తను వాడే బెంట్లీ అవనియండి, ఆటోబయోగ్రఫీ అనుకో అవనియండి, ఏదైనా ఓకే దానికి పీపీఎఫ్ అవని, పెయింటింగ్ అవని, క్లీనింగ్ అని, ఏదైనా ఎనీథింగ్ ఓకే ఐ టేక్ కేర్. అట్లే జూనియర్ ఎన్టీఆర్ కానీ, నెంబర్ ప్లేట్ ఫార్మాట్ కానీ, ఓకే వి డూ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది కాబట్టి ఆ ప్యాషన్ ని, వాళ్ళ టేస్ట్ ని అవన్నీ మనం నోట్ చేసుకొని వాళ్ళ తగ్గట్టు మనం వెళ్ళటము. ఓకే బాబు గారికి ఒకలాగా, ఎన్టీఆర్ గారికి ఒకలాగా, అట్లా బాలయ్య గారికి ఒకలాగా, ఇట్లా డిఫరెంట్ కస్టమర్స్ కి డిఫరెంట్, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి సర్వ్ చేయటము. లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి డిఫరెంట్ ఉంటాయి, ట్రావెలింగ్ పీపుల్ కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇట్లా వీఆర్ ట్రైంగ్ టు డూ ఎవ్రీ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు, కొంతమంది ఏమో నాకు ఈ కార్ కంఫర్ట్ లేదంటారు. we try to see what is their height and what is their experience, past experience of పాత కార్ డ్రైవింగ్ ఏం చేశారు, కొత్త కార్ ఏం చేస్తున్నారు, వాళ్ళ హైట్ ఏంది, బ్రేక్ కి, స్టీరింగ్ కి, సిట్టింగ్ పొజిషన్ కి, వాళ్ళకి ఎంత హైట్ కి ఏ హైట్ ఉండాలి, ఏ డిస్టెన్స్ లో సీట్ మెయింటైన్ చేయాలి, లేదంటే సీట్ ని కస్టమైజ్ చేసేయటము. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కానీ, తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, నీడ్స్ ప్రకారంగా చేస్తుంటారు. అట్లా చాలా మంది కస్టమర్స్ కూడా చాలా అడుగుతుంటారు, ఏ కార్ కొనాలి, ఏది తీసుకోవాలి, యూజ్ తీసుకోవాలా, కొత్త తీసుకోవాలా. దెన్ విల్ ట్రై టు ఆస్క్ సమ్ 15-20 క్వశ్చన్స్ అన్నమాట. ఓకే అండ్ వాట్స్ యువర్ ప్రొఫైల్, మీ యావరేజ్ ఇన్కమ్ ఏంటి, పాత కార్ ఏం వాడారు, మీ హిస్టరీ ఏంటి, ఇవన్నీ ట్రై టు అనలైజ్ ద థింగ్స్. దాని తర్వాత వి ట్రై టు సజెస్ట్ సంథింగ్. ఓకే ఎందుకంటే ఈజీగా చెప్పలేము అది. ఎందుకంటే ఏదన్నా పెద్ద కార్ తీసుకుంటారు, ఇవాళ రేపు ఏమవుతుందంటే ఢిల్లీ కార్స్ అన్ని 1 lakh నుంచి ఉన్నాయండి, BMW అని. అందరు ఏమనుకుంటున్నారంటే లక్షల BMW వచ్చేస్తుందని కొనేస్తారు. అంత ఇష్యూ ఏంటంటే దానికి ఏదైనా ఏసీ సిస్టమ్ ఫెయిల్ అయినా, లేదంటే టైర్ పోయినా, ఏదైనా పోయినా, ఈజ్ నాట్ ఎలిజిబుల్. అబోవ్ 1 lakh లేని శాలరీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బై దట్. ఎలిజిబుల్ అంటే ఐ మీన్ టు సే దానికి వచ్చే ఎక్స్పెండిచర్ పెట్టలేదు, తర్వాత అప్పులు చేసి దాన్ని మెయింటైన్ చేయలేక సఫర్ అయ్యి చాలా మంది సఫర్ అయ్యారు. ఎందుకంటే ఏ వెహికల్ కూడా చెడ్డది కాదండి, ఇంజనీరింగ్ చేసింది డిజైన్ కానీ ఏది కూడా అంతా R&D తోనే చేస్తారు. బట్ పాస్ట్ హిస్టరీ ఏదైతే ఉందో వాళ్ళు మెయింటైన్ చేసిన విధానము, ఫ్లడ్స్ లో పోయిందా, లేకపోతే సర్వీస్ టైం టు టైం చేస్తున్నారా, ఇవన్నీ చేసిన విధానం బట్టి వెహికల్ డిజైన్ అవుతుంది. ఓకే కాబట్టి వెహికల్ కండిషన్ అలా ఉంటుంది. ఓకే అట్లా డిఫరెంట్ వీఆర్ ఇన్ జర్నీ ఫ్రమ్ పాస్ట్. ఓకే సో రేర్ సైడ్ ఏం చేశారు మీరు, ఏం చేంజెస్ చేశారు? రైట్ సైడ్ లైక్ కస్టమ్ టైల్ లైట్స్ చేసామండి. ఓకే ఎండీవర్ కి ఇలా రాదు, అవర్ బ్రాండ్ లోగో. పైన కింద ముందు వెనకాల కస్టమైజ్ నేమ్ ప్లేట్స్ అండి. సో మీ బ్రాండ్ లోగోని మీరు ఎలాగ 3D ప్రింట్ చేస్తారు? అది ఇన్సెట్ చేసాము, కవర్ ని ఓపెన్ చేసి లోపల లైట్స్ అన్ని కస్టమైజ్ మాన్యువల్ గా చేస్తాము. ఓకే ఇది కూడా అంతే, ఫ్రంట్ అండ్ బ్యాక్ నేమ్ బోర్డ్స్ చేస్తాము. కస్టమైజ్ నెంబర్ ప్లేట్స్ లైక్ జెల్ ప్లేట్స్ ఉంటాయి. ఈ వెనకాల బంపర్ కూడా లైక్ యూ కెన్ సీ ద డ్యూయల్ ఎగ్జాస్ట్ కస్టమైజ్డ్ బంపర్ ఇది కూడా. ప్లస్ తో హుక్ ఒకటి, వెనక ట్రైలర్స్ పెట్టుకోవడానికి అదొకటి, ప్లస్ బైసికల్ క్యారియర్ ఒకటి. యూ కెన్ హ్యావ్ 2-3 ఎట్ ఎ టైమ్ క్యారీ. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అక్కడ మనం క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకున్నాను. ఎక్స్టెన్షన్ స్పాయిలర్ కోసం ఇవన్నీ కస్టమ్ మేడ్ అనమాట. అట్లా మొన్న రీసెంట్ గా కూడా ఒక క్రిస్టాకి మనం ఈ తోహుక్ పెట్టి లైక్ హార్స్ కోసం, అంబులెన్స్ కోసం చేసి ఇచ్చాము. హెవీ డ్యూటీతోని వాళ్ళు దాంతోని అంబులెన్స్ లాగా, అంటే హాస్పిటల్ తీసుకెళ్లేలాగా అట్లా వీ డూ కస్టమైజ్డ్ ఇట్లాంటివి చేస్తుంటాం. ఓకే సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ రోజు మన కార్స్ అండ్ బైక్ షోలోని జెనెక్స్ అమర్ గారి స్టోరీని. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకొక ఇన్స్పైరింగ్ పర్సన్ తోటి మేము ముందుకు వస్తా.
Until then, stay tuned to ABN Cars and Bikes. నేను మీ బాబీ, signing off.